సో గైస్ ఇక్కడైతే రోడ్ పక్కన ఒక స్టాల్ చూసాను. చాలా నీట్ గా చాలా హైజీన్ గా చేస్తున్నారు. జస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సేమ్ మన ఏజ్ వాళ్ళే. లెట్స్ గో అండ్ టాక్ టు దెమ్. ఎవరు మాట్లాడతారో చూద్దాం పదండి. మీ పేరేంటి? నా పేరు సూర్య బ్రో. సూర్య. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసావు బ్రో ఈ ఫుడ్ స్టాల్? ఇది 8 months అవుతుంది బ్రో, ఓపెన్ చేసి 8 months అవుతుంది. ఇది నువ్వు స్టార్ట్ చేసావు కదా, దీనికి మార్కెటింగ్ అది ఎలా చేస్తున్నావు? స్పెసిఫిక్ గా ఏమైనా మార్కెటింగ్ చేస్తున్నావు? ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తావా, లేదంటే స్పెసిఫిక్ బడ్జెట్ ఏమైనా ఉందా మార్కెటింగ్, లేదంటే నార్మల్ చేస్తున్నావా? నో జీరో బడ్జెట్. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చినా మేము మనీ ఇవ్వము. లైక్ నేనే నా ఒక పేజ్ ఉంటది, సో అలానే నేను ఒక పేజ్ క్రియేట్ చేశాను. సో దాంట్లో డే టు డే నేను ఒక అప్డేట్స్ అనేది స్టాల్ లో ఏమున్నాయి, లైక్ ఆఫర్స్ కానీ, లైక్ ఆ రోజు యాడ్ చేసే కొత్త ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే అందులో చెప్తూ ఉంటాను. మాక్సిమం మార్కెటింగ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ తో అవుతుంది. మాక్సిమం కాదు, కంప్లీట్ మార్కెటింగ్. ఫుడ్ అది చూసాను, తిన్నాను, చాలా హైజీన్ గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు జస్ట్ ఒక చిన్న స్టాల్ లో? లైక్ అదే టాస్క్. లైక్ దాని మీదే స్టాల్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటది. లైక్ చిన్నదే ఉంది, మెయింటైన్ చేయలేమంటే కుదరదు. లైక్ లేట్ అయినా పర్లేదు, సో క్వాలిటీ హైజీన్ ఇవ్వడం మెయిన్ మోటో. నువ్వు మాలాంటి టీనేజర్స్ కి, యంగ్ యూత్ ఎవరెవరు చూస్తున్నారు ఈ వీడియో, వాళ్ళందరికీ ఇవ్వాలనుకుంటున్న ఒక బెస్ట్ సజెషన్ ఏంటి? సో నేను ఎప్పుడో చెప్తాను, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే యూ కెన్ అండర్స్టాండ్. కన్సిస్టెన్సీ అనేది చాలా మెయిన్. లైక్ ఇప్పుడు నవే డేస్ కన్సిస్టెన్సీ చాలా తక్కువ అవుతుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఒక 2-3 మెంబర్స్ స్టాల్ స్టార్ట్ చేసి బాగా రన్ అవ్వట్లేదు అని ఆపేశారు. సో నేను వాళ్ళకి చెప్తే మెయిన్ అడ్వైస్ ఏంటంటే కన్సిస్టెంట్ గా ఉండండి. బై గైస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం నిన్న చూసిన ఫుడ్ స్టాల్ ప్రాఫిట్స్, ఇన్వెస్ట్మెంట్ అన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో అఫోర్డబుల్ అంబ్రెల్లా 2000 రూపీస్, ఆ వుడెన్ టేబుల్ 4000 రూపీస్, ఒక బ్యాటరీ 3000 రూపీస్, అండ్ కిచెన్ అప్లయన్సెస్ అన్ని కలిపి ఒక 10,000 రూపీస్, అండ్ లైట్స్ 2000 రూపీస్. సో అప్రాక్స్ ఇక్కడ 25,000 రూపీస్ వేసుకుందాం. ఇట్స్ టోటల్ ఈస్ 21,000, బట్ మనం 25,000 రూపీస్ వేసుకుందాం. ఇది ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్, స్టార్టింగ్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్. అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ మనం అక్కడ మాక్సిమం కస్టమర్స్ ఆర్డర్ చేసి ఒక 3 ఫుడ్ ఐటమ్స్ తీసుకుందాం. First one is veg fries, just 85 rupees, and chicken fries 135 rupees, mojito 99 rupees. ఈ 3 ఐటమ్స్ ని మనం కన్సిడర్ చేసుకుందాం. లొకేషన్ కూడా డిపెండ్ అవుతుంది. యావరేజ్ గా వచ్చే కస్టమర్స్ 50. ఆ లొకేషన్ MVP, లైక్ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ అది. సో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది. 50 కస్టమర్స్ యావరేజ్ చేసుకుందాం. యావరేజ్ గా ఒక్క కస్టమర్ 200 రూపీస్ బిల్ చేసినా సరే, మొజిటో అండ్ ఫ్రైస్ యావరేజ్ గా 200 రూపీస్ వస్తుంది. సో 50 into 200, 10,000 రూపీస్. డైలీ ఆపరేషనల్ కాస్ట్ అయితే ఇప్పుడు మైనస్ చేద్దాం. రా మెటీరియల్స్ కి 4,000 రూపీస్ ఫర్ చికెన్, ఫ్రైస్, ఐస్ క్యూబ్స్, మొజిటోది, సోడాస్ ఇవన్నీ కలిపి 4,000 రూపీస్. ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ బిల్ వచ్చేసి లెట్స్ టేక్ 800 రూపీస్, అండ్ లేబర్ ఛార్జ్ 500 రూపీస్ వేద్దాం. లేబర్ ఎవరు లేరు, బట్ వి విల్ టేక్. లెట్స్ అస్యూమ్ దీని టోటల్ వచ్చేసి 5,300 రూపీస్ అవుతుంది. 10,000 రూపీస్ మైనస్ 5,300 రూపీస్, 4,700 రూపీస్ డైలీ ప్రాఫిట్. పర్ మంత్ 1,41,000 రూపీస్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సంపాదిస్తున్నాడు ఎవరో. అజంప్షన్స్ మాత్రమే, ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. సో లెట్స్ అస్యూమ్ దిస్ మ్యాచ్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.